ఈ లోకములో మనం జీవిస్తూ ఉన్నప్పుడు డబ్బు విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలని యేసు ప్రభు చెప్పాడు. ఈ అన్యాయపు సిరి దేనికైనా మనిషిని నడిపిస్తుందంట. గెహజీని అబద్ధమాడుటకు ప్రేరేపించింది. దైవ సేవకుడైన ఎలీషా ఆ ప్రశ్న అడిగాడు. గెహజీ, ఎక్కడికెళ్ళావు? ఎక్కడి నుంచి వస్తున్నావంటే, నీ దేవుడైన యెహోవా జీవము తోడు నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఎక్కడి నుంచి రాలేదని అబద్ధం ఆడేశాడు. ఈ అన్యాయపు సిరి మనిషిని అబద్ధములో నడిపిస్తుంది. అలాగే గొప్ప ప్రవక్త అయిన బిలాము కూడా సంపదను ఆశించి ఇశ్రాయేలు ప్రజలను దీవించాల్సిన వ్యక్తి శపించుటకు బయలుదేరాడు. దేవుని యొక్క శాపాన్ని పొందుకున్నాడు. అందుకనే జీవగ్రంథంలో ఆయన గురించి మనం రకరకాలుగా చూస్తాం.